ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ ఫిజికల్ సైన్స్ అండి. ఘర్షణ దిశ వస్తు చలన దిశకు వ్యతిరేకంగా ఉంటుంది. రెండు బలాలు సమానం మరియు వ్యతిరేక దిశలో ఉంటే ఫలిత బలం శూన్యం. స్థైతిక ఘర్షణను స్వయం సర్దుబాటు బలం అంటారు. బలానికి SI ప్రమాణం న్యూటన్. స్పర్శ వైశాల్యం తగ్గే కొద్దీ దాని మీద బల ప్రభావం త్వరగా అధికమవుతుంది. SI పద్ధతిలో పీడనానికి ప్రమాణం N/m², అంటే దీన్ని ఒక పాస్కల్ అంటాం. పీడనం అనేది బలం బై వైశాల్యంగా చెప్తాం. ఓకేనా. ఒక న్యూటన్ = 10⁵ డైన్స్. కారుకు టైర్లకు మధ్య ఉండే బలం ఘర్షణ బలం. స్ప్రింగ్ మీద బలం ప్రయోగించిన అది దానిలోని సాగుదలకు అనులోమానుపాతంలో ఉంటుంది. భూ వాతావరణంలోకి వచ్చే అంతరిక్ష నౌకలు ఘర్షణను తట్టుకునేటానికి హీట్ షీల్డ్ను అమర్చుతారు. బాల్ బేరింగ్ ఆధారపడే ఘర్షణ దొర్లుడు ఘర్షణ. మొట్టమొదట తయారైన దారం కృత్రిమ దారం, ఆర్టిఫిషియల్ ఫైబర్ ఏది? నైలాన్. మన దేశంలో తొలి రేయాన్ ఫ్యాక్టరీ 1946లో కేరళలో ప్రారంభమైంది. రేయాన్ను సెల్యులోజ్ దారం అంటాం. అక్రిలిక్ను నకిలీ ఉన్ని, ఆర్టిఫిషియల్ వూల్ అని చెప్తాం. టెరిలిన్ బాగా పాపులర్ అయిన పాలిస్టర్. PET అనగా పాలీఇథిలిన్ టెరాఫ్థలేట్. మొట్టమొదటి ప్లాస్టిక్ పేరు పార్కసిన్. దీన్ని అలెగ్జాండర్ పాక్స్ అనే అతను 1862లో తయారు చేశాడు. ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ డాక్టర్ లియో హెన్రీ బేకలాండ్. హార్ట్ పిన్ టెస్ట్. ఈ పరీక్షను బేకలైట్ అనే ప్లాస్టిక్ను పరీక్షించడానికి వాడతారు. ఎలక్ట్రిక్ స్విచ్లను బేకలైట్తో తయారు చేస్తారు. అత్యధిక విద్యుద్వాహకత ఉన్నటువంటి లోహం వెండి, సిల్వర్. మానవ శరీరంలో అధికంగా ఉన్న మూలకం ఆక్సిజన్. లోహ ఆక్సైడ్లు క్షారాలుగా, అలోహ ఆక్సైడ్లు ఆమ్లాలుగా బిహేవ్ చేస్తాయి అన్నట్టు. నెక్స్ట్ మనకి ఇక్కడ మానవ శరీరంలో కార్బన్ శాతం 18%. ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుడ్డు, వెంట్రుకలు, చేతివేళ్ల గోళ్ల లోపల ఉండే మూలకం సల్ఫర్, చాలా ఇంపార్టెంట్. లోహాల ఆక్సీకరణం చెందడం వల్ల తుప్పు పడతాయి. ఓకేనా. సో రస్టింగ్ ఆఫ్ మెటల్స్ ఇది ఆక్సిడేషన్కి ఒక ఉదాహరణ. అధిక లోహద్యుతి గల మూలకం బంగారం, అంటే మెరుపు అన్నట్టు. సల్ఫర్ డయాక్సైడ్ ఒక ఆమ్ల ఆక్సైడ్. ఇక్కడ చూడండి, అలోహ ఆక్సైడ్లు ఖచ్చితంగా ఆమ్ల స్వభావాన్ని ఉంటాయి. లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. బిస్మిల్లా ఖాన్ ఒక షెహనాయి విద్వాంసుడు. స్వరతంత్రుల పొడవు పురుషుల్లో 20 మిల్లీమీటర్స్, స్త్రీలలో 15 మిల్లీమీటర్స్గా ఉంటుంది. శబ్ద తీవ్రతను కొలిచే ప్రమాణాలు డెసిబెల్స్. ధ్వని అనుకరణకు గాను నేరెళ్ల వేణుమాధవ్ గారికి 2001లో పద్మశ్రీ అవార్డు దక్కింది. ధ్వని ప్రసారానికి ఒక యానకం ఖచ్చితంగా అవసరం. శూన్యంలో ధ్వని వేగం శూన్యం, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఘన పదార్థాల్లో ధ్వని వేగం చాలా గరిష్టంగా ఉంటుంది. ఓవల్ విండో కర్ణబేరి తలంలో ఉపరితలంలో 1/20 వంతు ఉంటుంది. ఇది ప్రీవియస్ DSC బిట్ అండి. శ్రవణ పౌనఃపున్య అవధి 20 Hz నుంచి 20,000 Hz లేదా 20 kHz అని కూడా మనం రాయొచ్చండి. ఓకేనా. సో 20 Hz నుంచి 20 kHz అని కూడా రాసుకోవచ్చు. పౌనఃపున్య ప్రమాణం హెర్జ్. పిచ్ ఆరోహణ క్రమం చూసుకుంటే ఫస్ట్ పురుషుడు, మహిళ, పిల్లవాడు, శిశువు, కీటకం. 80 డెసిబెల్స్ దాటితే 80 డెసిబెల్స్ మించితే శబ్దం భౌతికంగా బాధను కలుగజేస్తుంది. ధ్వని యొక్క కీచుదనాన్ని పిచ్ అంటాము. తక్కువ సమయం పట్టే మార్గంలో కాంతి ఎప్పుడూ ప్రయాణిస్తుందనేది మనకి ఫెర్మాట్ సూత్రం అని చెప్తాం. పతన కోణం ఎప్పుడు పరావర్తన కోణానికి సమానం. పతన కోణం 90 డిగ్రీలు అయితే పరావర్తన కోణం శూన్యం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక నార్మల్
ప్లేన్ మిర్రర్ అనుకుంటే పతన కోణం మనకి ఇట్లా వచ్చిందనుకోండి, ఇది నార్మల్ లైన్ అంటే లంబము తర్వాత పతన కోణం రెండు కూడా ఒకదానికొకటి కోయిన్సైడ్ అయిపోతే మనకి పతన